హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు, కడుపులో ఉబ్బరంగా ఉంటుంది అని, కడుపు నొప్పిగా ఉంటుంది అని, మోషన్ సరిగ్గా రావడం లేదు అని, లేదా ఛాతీలో పట్టేసినట్టు. అయితే చాలా మంది రెండు రకాలుగా నాకు కాల్ చేస్తున్నారండి. ఒకటి, అది ఎసిడిటీయా లేదా ఇదేమైనా మందుకు సంబంధించిందా, అంటే మరో మందు లాంటిది పెట్టడం వల్ల ఇట్లా అవుతుందా అని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారండి. కొంతమంది ఈ ఎసిడిటీ లక్షణాలు లేదా గ్యాస్ ట్రబుల్ లక్షణాలు, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ లాంటి లక్షణాలు కనబడగానే చాలా మంది ఇది మందు ప్రాబ్లం కావచ్చు అని, ఇలా దీనివల్లనే అవుతుందని చాలా మంది కంగారు పడిపోయి నాకు కాల్ చేస్తూ ఉన్నారండి. అయితే సహజంగా ఇలా దానికి దీనికి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ రెండు డిఫరెన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోగలిగితే అది మందు లక్షణమా లేదా ఎసిడిటీ అనేది మీరు క్లారిటీకి రావచ్చు. ఎందుకంటే నాకు చాలా కాల్స్, నెంబర్ ఆఫ్ కాల్స్ ఇలాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా లేడీస్కి ఇలాంటి డౌట్స్ అధికంగా వస్తున్నాయి. సో భర్త సరిగా ఉండడం లేదని, లేదా ఆరోగ్యం మంచిగా ఉండడం లేదని, సరిగ్గా తినడం లేదని, ఇలా చాలా రకాలుగా నాకు కాల్ చేసి అడుగుతున్నారని. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎసిడిటీ ఎలా ఉంటుంది అండ్ ఒకవేళ మందు పెడితే దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది. ముందుగా ఎసిడిటీ గురించి తెలుసుకుందాం. ఎసిడిటీ ముఖ్యంగా రావడానికి గల కారణాలు తెలుసుకోవాలి. ఎసిడిటీ ఎందుకు వస్తుంది అని అంటే, టైం టు టైం అన్నం తీసుకోకపోవడం వల్ల, తిన్న ఆహారాన్ని బాగా నమిలి తీసుకోకపోవడం వల్ల కానీ, లేదా ఎక్కువగా పులుపు పదార్థాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, నాన్ వెజ్, గరం మసాలాలు ఇలాంటివి అధికంగా తీసుకోవడం, మద్యం, సిగరెట్లు ఎక్కువగా సేవించడం వల్ల, సో ఈ విధంగా ఒక రకమైనటువంటి ఒక పద్ధతి లేనటువంటి ఆహారాన్ని రెగ్యులర్గా వాడడం వల్ల, తీసుకోవడం వల్ల, ఇలా బయట ఫుడ్కు ఎక్కువగా అలవాటు పడిపోవడం వల్ల, సరిగా ఆహారం సరిగా వాటర్ కూడా తీసుకోకపోవడం వల్ల ఈ ఎసిడిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ సహజంగా అతి చిన్న వయసులో చాలా మందిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి పిల్లలకు కూడా వస్తుంది. పిల్లల్ని హాస్టల్లో వేసిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళు ఈ చింత పులుసు, సాంబారు వీటికి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే రెగ్యులర్గా రోజు అవే ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా అల్సర్ కానీ ఎసిడిటీ కానీ వచ్చే అవకాశాలు అనేటివి పిల్లల్లో కూడా ఉంటుంది అధికంగా. దానికి కూడా వాళ్ళు పిల్లలకు కూడా మందు పెట్టారని కూడా చాలా మంది నాకు కాల్ చేస్తున్నారండి. దాని గురించి నేను క్లారిటీ ఇస్తాను. అయితే అంతేకాకుండా ముఖ్యంగా సరైనటువంటి వ్యాయామం, అంటే పొట్టకు కావలసినటువంటి వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండడము, లేదా కూర్చొని ఉండేటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉండడం వల్ల ఈ సమస్యలు అనేటివి ఇంకా అధికంగా రావడం అనేది జరుగుతుంది. ఎసిడిటీ ఒకసారి వచ్చిందంటే అది కంట్రోల్ చేయడానికి చాలా రోజుల సమయం పడుతుందండి. సో అంటే ఇది పూర్తిగా జీర్ణ వ్యవస్థను ఒక ఎట్లా అంటే ఒక ఆర్డర్ లేని వ్యవస్థగా తయారు చేస్తుంది. అంటే సరిగ్గా డైజెషన్ కాకపోవడము, అది డైజెషన్ కాకపోతే ఏమవుతుంది, ఆకలి కాకపోతే, డైజెషన్ కాకపోతే మోషన్ ఫ్రీగా రాదు. సో ఆకలి వేసినప్పుడు సరిగ్గా తినకపోవడము, వాటర్ సరిగ్గా అంటే కావాల్సినటువంటి వాటర్ అధికంగా తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. దీని నివారణ గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? కడుపు ఎప్పుడు ఉబ్బరంగా, ఏదో కడుపులో పెట్టినట్టుగా ఎప్పటికీ ఉండడం, సరిగా డైజెషన్గా అవుతున్న సిమ్టమ్స్ రాకపోవడము, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఛాతీలో కూడా పట్టేసినట్టుగా, ఎందుకంటే గ్యాస్ ఎక్కువైపోయి పైకి వచ్చేసి ఇక్కడ ఛాతీలో పట్టేసినట్టుగా ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా తేన్పులు ఎక్కువగా రావడము, కొన్ని సందర్భాల్లో బ్యాక్ పెయిన్ కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. కొంతమందికి గ్యాస్ బయటికి రావడం, ఓకేనా, దుర్వాసనతో గ్యాస్ అనేది బయటికి రావడం. కొన్నిసార్లు ఈ చేతులు కూడా లాగుతూ ఉంటాయండి, ఈ సైడ్ చేతులు కూడా లాగుతూ ఉండడం. కొంతమందికి నెక్ పెయిన్, హెడేక్, గొంతులో నుంచి ఒక రకమైనటువంటి దుర్వాసన రావడము. ఇలా ఈ ఎసిడిటీ యొక్క ముఖ్య లక్షణాలు అన్నట్టు. అంటే కడుపులో ఒక్కొక్కసారి పిసికినట్టుగా, నొప్పి పిండినట్టుగా ఉంటుంది. అది అన్నం తిన్నాక కొద్దిసేపటి తగ్గిపోయింది అని అనుకోండి, అది గ్యాస్ లక్షణం అని గుర్తుపెట్టుకోండి. అంటే తినడానికి ముందు కానీ, బాగా తిన్నాక కానీ, లేదా ఎక్కువసేపు తినకుండా ఉన్నప్పుడు కానీ ఈ లక్షణాలు కనబడతాయి. తిన్నాక ఒక 1 అవర్ తర్వాత మీ కడుపు నార్మల్గా ఉంది అనుకోండి, అది ఎసిడిటీ లక్షణాలు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ఎసిడిటీ లక్షణాలను మనము పూర్తిగా నివారించుకోవచ్చు. దీనికి ముందుగా సరైనటువంటి ఆహారాన్ని టైం టు టైం తీసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం. ప్రతిరోజు మజ్జిగతోటి తీసుకోవడం, వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా నమిలిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం, ఎక్కువగా 80% to 90% నవలాలి. ఓకేనా? అదేవిధంగా కొద్దిపాటి వ్యాయామం ఉదయం కానీ, మధ్యాహ్నం అన్నం తిన్నాక కానీ, రాత్రి తిన్నాక కానీ, పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే ఆహారం అనేది అల్పాహారం లాగా కొద్దిగా తక్కువగా తీసుకుంటూ ఉండడము. అదేవిధంగా ఈ చెప్పే కదా జంక్ ఫుడ్, త్వరగా డైజెషన్ కానటువంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయడం. ఇలా చేసుకుంటూ రోజు కనుక మీరు నార్మల్ ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివన్నీ మానేస్తే ఈ ఎసిడిటీ అనేది పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. అంతేకాకుండా సమస్య ఎక్కువగా ఉంటే చిత్రకాది బట్టి కానీ,
త్రిఫల చూర్ణం కానివ్వండి మోషన్ ఫ్రీగా రావడం కోసం. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి అల్సరెక్స్ లాంటి మాత్రలు ఉంటాయండి. అదేవిధంగా చిత్రకారుని బట్టి అనేది ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వేసుకుంటూ ఉండాలి. మోషన్ సరిగ్గా రానట్లయితే కనుక కాయం మాత్రలు వేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పుదీనాహార సిరప్ కానివ్వండి, మరే ఇతర ఇండైజెషన్ సంబంధించి గ్యాస్ సంబంధించిన కొన్ని సిరప్స్ ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా కొద్ది రోజులు వాడుకుంటూ ఈ త్రిఫల చూర్ణాన్ని కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే ఈ ఎసిడిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మరొక చిట్కా కూడా చెప్తాను. దీనికి అన్ని సమభాగాలుగా తీసుకోండి. సోంపు, అదేవిధంగా వాము, జీలకర్ర, ధనియాలు, అదేవిధంగా కొద్దిపాటి నల్ల జీలకర్ర తీసుకోండి. తక్కువ మొత్తంలో తీసుకొని వీటిని దూరగా వేయించి గ్రైండ్ చేసి అన్నం తినడానికి ఒక గంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి నీటితో ఇది కలుపుకొని తాగిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత అన్నం తినండి. ఇది లోపల ఉన్నటువంటి గ్యాస్ అనేది ఫామ్ కాకుండా ఆ తిన్న ఆహారాన్ని త్వరగా డైజెషన్ అయ్యే విధంగా ఇది చేస్తుంటుంది. ఈ రోజు ఉదయం రాత్రి అన్నం తినడానికి ఒక అర్ధగంట ముందు చేసుకున్నట్లయితే ఈ ఎసిడిటీ నుంచి రిలీఫ్ కావడం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే అన్నం తిన్నాక కొద్దిగా జీలకర్ర నమలడం కానీ, సోంపు నమలడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇవి మనకు కొంచెం వరకు ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి. చాలా మంది ఈనోలకు అలవాటు పడతారంటే దయచేసి ఈనోలకు ఎవరు అలవాటు పడవద్దు. ఇకపోతే మందు లక్షణాలు ఎలా ఉంటాయి? మందు పెట్టిన వాళ్ళకి కడుపు ఉబ్బరం అనేది ఎప్పుడు ఉంటుందండి. అంటే అన్నం తిన్నా అన్నం తినకపోయినా ఎనీ టైం ఎప్పుడు కూడా కడుపులో ఏదో ఉన్నట్టుగా ఉండడం, ముఖ్యంగా కళ్ళు పాలిపోయినట్టుగా తెలిసిపోతూ ఉంటుంది. మనకు కళ్ళ కింద రక్తం అనేది తగ్గిపోతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏమి చేయబుద్ధి కాకుండా బద్ధకంగా నీరసంగా అసలు ఏ పని చేయబుద్ధి కాదు, ఏమి తినబుద్ధి కాదు, ఎప్పుడు దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఒక ఆలోచన ఇలా ఒక లింక్ పెట్టుకుంటూ ఇలా ఆలోచనలు వెళ్తూ ఉండడము. అదేవిధంగా మోషన్కి వెళ్ళే సందర్భాలలో ఏమవుతుందంటే చాలా టైట్గా రావడం, లేదంటే వస్తే చాలా లూజ్గా రావడం, ఇలా వస్తూ ఉంటుంది. కడుపులో చురుకు అని పొడుస్తున్నట్టుగా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. అదేవిధంగా ఆ అన్నం తిన్నా కూడా వామిటింగ్ వస్తూ ఉంటుంది కొంతమందికి. ఇవి కొన్ని మందు లక్షణాలు అవి ఉండవచ్చు. సో తలకు పెట్టినట్లయితే కనుక తలకు తిరగడం కానివ్వండి, అదేవిధంగా తలనొప్పి కానివ్వండి, హెడేక్ లాంటివి కానీ, మెడ నరాలు లాగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. మందు తగిలిన వ్యక్తిని మనం చాలా సులువుగా గుర్తించవచ్చు. అతని ముఖం చూస్తే ఒక రకమైనటువంటి పేలకమైనటువంటి, అంటే ఏదో కోల్పోయి బలహీనంగా జీవోత్సవంలాగా పడిపోయినటువంటి ఒక ఫేస్ అనేది మనం గుర్తించవచ్చు. ఒకప్పటి ఫేస్ కి మనము మారినటువంటి ఫేస్ ని చాలా సులువుగా గుర్తించవచ్చు. ఈ విధంగా వారి యొక్క నాలుక కూడా ఎప్పుడు తడారిపోతూ ఉంటుంది, శరీరం ఎప్పుడు వేడిగా ఉంటూ ఉంటుంది, శరీరం నల్లబడిపోతూ ఉంటుంది. ఇవి దాని యొక్క లక్షణాలు ఉంటాయి. కానీ ఎసిడిటీ ఉన్న వాళ్ళకు ఇవి ఏవి జరగవు. కాబట్టి దీనిని బట్టి మనము మందు లక్షణాలు ఉన్నాయి. అంతేకాకుండా కొంతమందికి ఏంటంటే గొంతులు ఎప్పుడు గరగర అంటూనే ఉంటుంది గొంతులో. సో అలా కూడా ఉంటుంది. మందు కొంతమంది కక్కిస్తామంటారు. మందు కక్కిస్తే పోయేది కావండి. మందు అనేది కడుపులో ఎక్కడో ఒక ఉండలాగానో ఒక ప్లేస్ లో ఒక లాకర్ లో ఉండేది కాదు. అది మనము 5 రూపాయల బిల్ల మింగినా అది మోషన్ ద్వారా 2 రోజుల్లో బయటికి వచ్చేస్తుంది. ఖచ్చితంగా 2 or 3 days లో బయటకు వచ్చేస్తుంది. మందు అనేది లోపల చాలా మంది కక్కిస్తాం, ఏదో ఉండలు పడగానే అది లోపల ఉన్నటువంటి ఆహారమే, రాత్రి తిన్న ఆహారమే వాళ్ళు పోసిన పసరికి అలా బయటకు వస్తుంది. దాన్నే చూపించి ఇదే మందు ఇదే పోయిందంటారు. అసలు అది వచ్చే అవకాశమే లేదండి. అట్లా ఉండనే ఉండదు. మీరు ఆలోచించండి, మనం ఏది తిన్నా కూడా అది డైజెషన్ అయి బయటకు వెళ్ళిపోతుందా? 2 సంవత్సరాల క్రితం మందు పెట్టిళ్ళు, 6 నెలల క్రితం మందు పెట్టిళ్ళు, 3 నెలల క్రితం, అవన్నీ కడుపులో ఎట్లా ఉంటాయండి? అసలు మన డైజెషన్ సిస్టమే అది కాదు. ఏది తిన్నా అది గట్టిదా, మెత్తదా, తిన్నా, ఇనుపదా, రాయ, రప్ప, ఏదైనా అది బయటికి రావాల్సిందే మోషన్ ద్వారా. ఇది ఏం చేస్తుంది అని అంటే కొన్ని రకాలైనటువంటి రసాయనాలను విడుదల చేసి ఇవి ఆకలి కాకుండా పేగుల చుట్టూ, జీర్ణశయం చుట్టూ ఒక పొరలాగా ఏర్పడి అసలు డైజెషన్ కానివ్వకుండా, డైజెషన్ కావాల్సినటువంటి ఎంజైమ్స్ రిలీజ్ కాకుండా చేసేటువంటి కొన్ని పసర్లు ఇవి. ఇలా చేయడం వల్ల అవి ఏమవుతుందంటే మనకు ఆకలి కాక శరీరానికి కావాల్సినటువంటి బలము, ఎంజైమ్స్, విటమిన్స్ అందక మన శరీరం అనేది బలహీన పడిపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, అందవిహీనంగా తయారవ్వడము, రక్తం తగ్గిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానికి కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా ఈ స్టమక్ ని మొత్తం మనం శుద్ధి చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది వేరే ఉంటుంది. అది మీకు చెప్పే కదా, కొన్ని రకాలైన పసర్లు పెట్టడం కానివ్వండి, అరచేతిలో కాకరాకు కానీ, పైడిపత్తాకు కానీ, లేదంటే సున్నం కలిగినటువంటి తమలపాకు తినడం వల్ల కానీ, ఇలా కొన్ని సందర్భాలలో మనము వీటిని నిర్ధారణ చేస్తాము. ఇలా నిర్ధారణ కావచ్చు, కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు కూడా. అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళకి మందు ఉన్నా కూడా అది బయట పడకపోవచ్చు కూడా అప్పుడు, లేదా కొన్ని సందర్భాల్లో మందు లేకున్నా కూడా కొన్ని లక్షణాలు కూడా ఉండవచ్చు అట్లా. సో ఇలాంటి సందర్భాలు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి వాటికి మీరు ఖచ్చితంగా ఒకసారి సంప్రదించాల్సి ఉంటుంది. దానివల్ల మీకు ఉన్నదా లేదా,
ఒకవేళ ఉన్నా కూడా ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, లేకున్నా కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అది ఎసిడిటీనా లేదంటే మందా, అసలు ఏది కాకుండా ఇంకేంటా అనేది దానికి అంటే కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయండి. హెచ్ పైలోరి, హెలికోఫాక్టర్ పైలోరి అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పరిశుభ్రంగా లేనటువంటి ఆహారం ద్వారా కానివ్వండి, వాటర్ ద్వారా కానీ ఇది కడుపులో చేరి ఒక రకమైనటువంటి పునరుత్పత్తిని కావిస్తూ ఇది ఎప్పుడు కడుపులో మంటగా ఎప్పుడు చేసే విధంగా ఉంటుంది అన్నట్టు. ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎండోస్కోపీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో అందుకనే అసలు అది ఏంటి అనేది తెలుసుకోకుండా ఒక నిర్ధారణకు రాకుండా ఈ కక్కించడాలు, పెట్టించడాలు, చేయించడాలు ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఫస్ట్ మీకు డౌట్ ఉంటే అది ఎసిడిటీయా, నేను చెప్పిన లక్షణాలు దేనికి ఉన్నాయి అని మీరు నిర్ధారణకు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో అది నాభి నొప్పి కూడా అయి ఉండవచ్చు. అంటే ఈ నాభి అనేది కొద్దిగా పైకి జరగడం వల్ల, అంటే బరువులు ఎత్తడం వల్ల కానీ ఇలాంటి సందర్భాల్లో జరగడం వల్ల అక్కడున్న ప్రాంతం అంతా కూడా బిగుసుకుపోయినట్టుగా ఉండి సరిగా ఆహారం డైజెషన్ కాక అయిపోతుంది. ఈ సమస్య ఎక్కువగా సన్నగా ఉన్న వాళ్ళలో, కొంత వయసు పడుతున్న వాళ్ళలో, అదేవిధంగా సన్నగా ఉన్నటువంటి స్త్రీలలో, ఎక్కువగా పనిచేసే స్త్రీలలో ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి అది నాభి నొప్పి లేదా మరి ఇంకేదైనా ప్రాబ్లమా అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు ఖచ్చితంగా మీరు నిపుణులైన డాక్టర్ల వద్దనే మీరు కొన్ని సందర్భాల్లో ఇవి ఏ టెస్టులలో కూడా బయటపడవండి. ఈ నాభి నొప్పి కానివ్వండి, ఎసిడిటీ కానివ్వండి, ఈ మందు కానివ్వండి, కొన్ని రకాల ఏ టెస్టులలో కూడా బయటపడవు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ తీసుకున్న తర్వాత మాత్రమే. చాలా మంది ఏంటంటే సొంత ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి కాకపోతే అని సొంత ప్రయోగాలు చేస్తుంటారు. అది తాత్కాలిక ఉపశమనం ఇచ్చిన పరిష్కారం అనేది శాశ్వతంగా ఉండగా కొన్ని సంవత్సరాలతోటి దీంతో చాలా మంది సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే దీని ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు పడుతుందంటే సుమారుగా కొన్ని సందర్భాల్లో 4 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సుమారుగా 1 year 2 years కూడా పట్టే అవకాశం ఉంటుంది. అంత ఈజీ కాదు మీరు అనుకున్నట్టుగా ఈ సమస్య క్యూర్ అవడం అనేది. అంతే ఓపిక్గా మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఆ సమస్య అనేది మనం పూర్తిగా దాని నుంచి బయటపడవచ్చు. అది దాని యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే దాని ట్రీట్మెంట్ తీసుకోండి. అనవసరంగా సొంత ప్రయోగాలు చేసి ప్రాణాల మీద తెచ్చుకోవడం కానివ్వండి, అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవడం కూడా, టైం వృధా చేసుకోవడం కూడా ఎప్పుడు చేయకండి. ఓకేనా? మీకు దీనికి సంబంధించి మరి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా సలహాలు కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటువేజ్ మీకు అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.